పార్క్ వచ్చాను అనమాట. సో అదే ఇక్కడ వెనకాల నా బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది. యా, అది సంగతి. వింటేజ్ కార్ మ్యూజియం అని చెప్పి మైసూర్లో రీసెంట్గా ఓపెన్ చేశారనమాట. ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి సరదాగా ఒక వీకెండ్ అయితే కొలీగ్స్తో వచ్చేసాను. మ్యూజియం పేరేంటి, ఎలా రీచ్ అయ్యాము అని చెప్పి ఆల్రెడీ షార్ట్లో అయితే రిలీజ్ చేశాను అనమాట. ఇన్ కేస్ మీరు ఆ షార్ట్ మిస్ అయి ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అదర్ వీడియోస్ కానీ చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో నౌ. సో ఎంట్రన్స్ అవ్వగానే ఇట్లా రాగా ఉంటుంది. అంటే కార్లో ఏ పార్ట్స్ ఉంటాయి, మనకి ఎర్లియర్ బ్రేక్స్ ఎట్లా ఉండేవి, అలాగే ఇంజిన్స్ ఎలా ఉండేవి, అండ్ అప్డేట్ అయ్యే కొద్దీ ఎలా చేంజ్ చేశారు అని ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ మ్యూజియంలో పెట్టారనమాట. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్ అండర్ దట్. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఇలా ఉన్నింది అని చెప్పి ప్రతి ఒక్కటి అప్డేట్ చేశారు. అవే కాకుండా వీల్స్ని ఎలా అప్డేట్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అనేది ప్రతి ఒక్కటైతే ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఎర్లియర్ మనకి జట్కాలు ఉండేవి కదా, నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం మ్యూజియంలో చూస్తున్నాను. అండ్ ఇక్కడ మనం మూవీలో ఆ కార్ ఉంటుంది కదా, నాకు ఎందుకో ఈ కార్ కొంచెం దానిలాగే అనిపించింది. మీకు అలానే అనిపిస్తుందా? ఒకసారి కమెంట్లో చెప్పండి, చూద్దాం. యా, ఇక్కడైతే నేను 360 degrees తిరిగి మ్యూజియంని చూపిస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కార్స్ కర్ణాటక రిజిస్టర్డ్వే ఉన్నాయన్నమాట. యాజ్ ఐ టోల్డ్, ఈ మ్యూజియం అయితే 2 floors ఉన్నాయన్నమాట. మొత్తం కొత్త కార్లు అయితే కాదు, అన్నీ యూజ్డ్ పీసెస్ అండ్ వింటేజ్ కార్స్ అన్నమాట. ప్రతి ఒక్క దానికి మంచిగా పెయింట్ కొట్టి షో పీస్ లాగా పెట్టారు. అండ్ ఈ కార్ అయితే ద కింగ్ ఆఫ్ మైసూర్ యూజ్ చేసిన కార్ అన్నమాట. పైన పళ్ళకి కానీ పెట్టారు, చూసారా? అండ్ ఇక్కడ కింద ఏంటంటే ఈ కార్ ఇంజన్ స్పాన్ ఎంత, ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది, ఇవన్నీ మెన్షన్ చేసి పెట్టారనమాట. అండ్ ఈ మ్యూజియం ఓన్లీ వింటేజ్ కార్ కలెక్షన్ అనే కాకుండా బైక్స్, లారీస్, ట్రక్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో 2 floors అవన్నీ కవర్ చేశారు. అండ్ ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ మూవీస్లో యూస్ చేశారంట. అక్కడ బ్యాక్గ్రౌండ్లో అదే మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. కింద అయితే పారాషూట్ కానీ ఉంది, చూసారా? ఇంగ్లీష్ మూవీలో చూస్తాం కదా ట్రక్స్, అలా ఉన్నాయి కదా ఇవి. ఇక
ఇక్కడైతే ఓల్డ్ మోడల్స్ కార్స్ ఇవన్నీ ఉంటాయి, చూపిస్తాను. సో లైటింగ్ అయితే ఉంది కానీ ఏసీ లేదు ఇక్కడ, ఒక ఒక డ్రాబ్యాక్ అనమాట. సో ఇక్కడ బైక్స్ కానీ ఉంది. సో ఓల్డ్ బైక్స్ అట్లా అన్నీ ఉన్నాయి, ట్రక్స్ కానీ ఉన్నాయి. So you can see this here. ఆ రేంజ్లో నాయిస్ ఉందన్నమాట అక్కడ, అందుకే మొత్తం నేను మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ యా, ఇది చూసినట్టయితే మహారాష్ట్ర రిజిస్టర్డ్ కార్ అనమాట, రీసెంట్ టైమ్స్దే. ఇది శోభన్ బాబు యూజ్డ్ కార్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో మా ఫ్రెండ్స్ చెప్తుంటే నాకు భయంకరంగా నవ్వు వచ్చేసింది, అందుకే అట్లా నవ్వాను. అండ్ ఇది చూసారా ఎంత ఎస్థెటిక్ అండ్ బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఈ బుల్లి కార్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. హియర్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఏంటంటే నేను ఈ గడియారాన్ని దానం ఇచ్చాను అని చెప్తున్నాడు అనమాట. ఎప్పుడన్నా ఫ్యామిలీతో వెళ్ళేదానికన్నా ఫ్రెండ్స్తో వెళ్తే మోర్ ఫన్ ఉంటుందని చెప్పి ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా? యా, హియర్ కమ్స్ అనదర్ వింటేజ్ థింగ్స్ అన్నీ గ్యాదర్ చేశారనమాట. మనం కాంతారా మూవీలో చూసిన థింగ్స్ అంతా ఇక్కడ స్టార్టింగ్లో మెన్షన్ చేశారనమాట. ఇప్పుడైతే మనకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గెరిటలు ఇవన్నీ వచ్చాయి, కానీ పూర్వకాలంలో ఎలాంటివి యూస్ చేసేవాళ్ళు, అసలు ఎలాంటివి ఉండేది, ఇవన్నీ ఇక్కడే చూడొచ్చు అనమాట. సో గెరిటల నుంచి మనం చపాతీ రుద్దుకునేది కానీ, అండ్ ఇవన్నీ మనం కామన్గా ఏ మ్యూజియంకి వెళ్ళినా చూస్తాం, లైక్ సాలార్జంగ్ మ్యూజియం కానీ లేకపోతే తిరుపతిలో చంద్రగిరి ఫోర్ట్లో ఉండేవి, కానీ నేను ఇక్కడ చూసాను అనమాట. మీరు ముందు చూడబోతారు అవన్నీ. అండ్ ఇందులో ఉండేవి సేమ్ థింగ్స్ కొన్ని నేను కామన్గా మైసూర్ ప్యాలెస్లో కానీ చూసాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా మన పాతకాలంలో ఎట్లాంటి వాటిల్లో వండుకుంటారని చెప్పి ఉండేది. మనం ఇప్పుడు రీసెంట్గా మన లైఫ్ స్టైల్స్లో కానీ చేంజ్ చేస్తున్నాం, లైక్ ఐరన్ పాత్రలు యూస్ చేయడం కానీ లేకపోతే సోప్ స్టోన్ కుక్వేర్ కానీ స్విచ్ అవుతున్నాం కదా రీసెంట్ టైమ్స్లో అందరము. అవి ఇప్పుడు వచ్చినవి ఏం కాదండి, ఎప్పటి నుంచో మన యాన్సిస్టర్స్ యూస్ చేస్తున్న పద్ధతులే మనం ఇప్పుడు మళ్ళీ అది ట్రెండీగా తెచ్చుకొని యూస్ చేస్తున్నాం అన్నమాట. ఇవి వచ్చి తాళపత్రాలు, మీరు చూసినట్టయితే అది తమిళ్లో ఉంది, ఐ గెస్ అది కన్నడ అనుకుంటా. అండ్ ఇక్కడ చూడబోయేది ప్రతి ఒక్కటి మన ఫోన్లోనే ఉంది, లైక్ వీడియో కానీ కెమెరా కానీ లేకపోతే కీబోర్డు ప్రతి ఒక్కటి మనకి ఇప్పుడు ఫోన్లోనే అవైలబుల్ ఉంటుంది.
ఐ ఫీల్ లైక్ 90s కిడ్స్ ఆర్ వెరీ బ్లెస్డ్ కిడ్స్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే లోకం ఎలా చేంజ్ అవుతుందో ప్రతి ఒక్కటి చూస్తూ వచ్చిన వాళ్ళం అనమాట మేము. అండ్ నాకు చాలా బాగా గుర్తుంది, మా ఇంట్లో అయితే ఒక రేడియో ఉండేది, దాంట్లో క్యాసెట్ వేసి సాంగ్స్ వినేవాళ్ళు అనమాట మా నానమ్మ తాతయ్య వాళ్ళంతా. అండ్ మేము సీడీ ప్లేయర్లో సీడీస్ పెట్టి కానీ మూవీస్ చూసామన్నమాట. ఇప్పుడైతే మనకు చాలా సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్ ప్రైమ్ అని, సినిమాస్ చూడడానికి ఎన్నో సోర్స్ ఉంది. హైఫై 90s కిడ్స్, వీఆర్ వెరీ బ్లెస్డ్. అండ్ ఇక్కడ వన్ కార్నర్ ఆఫ్ ది మ్యూజియం అనమాట. పూర్వం మనకి మూవీస్ ఎలా చూపించేవాళ్ళు అని చెప్పి ఆ ఎక్విప్మెంట్స్ని ఇక్కడ పెట్టారనమాట. ఇంకా మ్యూజియం మొత్తం ఎక్స్ప్లోర్ చేసే కాడికి బాగా లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్ బయట తినేసి వెళ్దామని చెప్తే లెమన్ ట్రీకి వచ్చామన్నమాట. యాజ్ ఐఎమ్ వెజిటేరియన్, నేను పన్నీర్ బటర్ మసాలా రోటీ తింటున్నా, అక్కడ అందరూ నాన్ వెజ్ తింటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ మరి.